అంటే మీ ఆలోచనలు కూడా, మీ హృదయం కూడా పవిత్రంగానే ఉండాలి. ఎందుకంటే హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక. ఎలాగైతే గుడిలో చెడు మాటలు మాట్లాడరో, హృదయంతో మీరు చెడు ఆలోచనలు, చెడు సంకల్పాలు, జెలసీ, ఇతరులు ఏదో చెయ్యాలి, హామ్ చేయాలి, ఇతరుని నష్టపరచాలి అన్న ఆలోచనలు, ఈ నెగిటివ్ ఆలోచనలు, క్యాస్ట్ ఫీలింగ్లు, అక్కడ గొప్ప అక్కడ తక్కువ అన్న ఫీలింగ్లు, ఇవేమీ కూడా కలిగి ఉండకూడదు. అవన్నీ ఏంటంటే మన దేవుణ్ణి అగౌరవపరిచినట్లు అవుతాయి మన నెగిటివ్ ఆలోచనలు. అదేవిధంగా ఏదైనా చిన్న కష్టం వస్తే బలహీన పడిపోకూడదు. ఎందుకంటే సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కదా, సర్వశక్తిమంతుడు, మనం నడిపించేవాడు ఉన్నాడు కనుక ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ సవాళ్ళను ఎదుర్కోవాలి, ఆ సవాళ్ళని ఎలా పరిష్కరించుకోవాలి అన్న పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. నేను ఇది చేయలేను, అది చేయలేను, నా వల్ల ఇది కాదు, నా వల్ల అది కాదని నెగిటివ్ ఆలోచనలు ఇది కలిగి ఉంటాము. నలుగురిని బ్లేమ్ చేస్తాం, ఆడ వల్ల నా జీవితం ఇలా నాశనమైంది, ఈడి వల్ల నా జీవితం ఇలా నాశనం అని చెప్పుకుంటున్నావు కదా. ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టం లేని ఆలోచనలు. సృష్టికర్త మీకు తోడుగా ఉన్నాడు, అతను మీ హృదయంలోనే, మీ చుట్టే ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు కనుక ఏ నెగిటివ్ ఆలోచనలు కూడా లేకుండా మైండ్ని పరిశుద్ధంగా, క్లీన్గా ఉంచుకొని మనం జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉండాలి.